వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రమేష్ ఇంటి దగ్గర బీజేపీ బీఆర్ఎస్ నేతల పోటాపోటీ నినాదాలు చేస్తున్నారు. నిన్న అమిత్ షాను కలిసినారు ఆరూరి రమేష్. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లే యోచనలో ఆరూరి రమేష్ ఉన్నారు. బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు ఆరూరి రమేష్. రమేష్ ఇంటికి భారీగా చేరుకున్నారు ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా. బీజేపీలోకి వెళ్ళొద్దంటూ బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు, బుజ్జగింపు చేస్తూ ఉన్నారు. రమేష్తో ఫోన్లో మాట్లాడారు హరీష్ రావు. రమేష్తో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా భేటీ అయ్యారు. ఆయన మరికొద్దిసేపు ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రెస్ మీట్కు బ్రేకులు ఇచ్చి మరీ చర్చలు జరుపుతున్నారు ఆరూరి రమేష్తో ఎర్రబెల్లి దయాకర్. చివరి నిమిషంలో వస్తే ఎలా అంటూ ఆరూరి రమేష్ కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. హరీష్ రావు ఆదేశాల మేరకే వచ్చామని నేతలు చెప్తున్నారు. రమేష్ దారి ఎటువైపు అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ కనిపిస్తోంది. ఆరూరి రమేష్ నివాసం దగ్గర ఏం జరుగుతుందో మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆరూరి రమేష్ ఇంటి దగ్గరకు ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా ఇద్దరు కూడా చేరుకున్నారు. ఆరూరి రమేష్ అమిత్ షాతో కలిశారు. అమిత్ షాతో మాట్లాడిన తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బీజేపీలోకి వెళ్లే ప్రకటన చేయబోతున్న సమయంలో ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు నేతలు కూడా ఆరూరి రమేష్ ఇంటికి చేరుకున్నారు. ఒకసారి ఆరూరి రమేష్ నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారం అందిస్తారు. విద్యాసాగర్, ఏం జరుగుతుంది ఆరూరి నివాసం దగ్గర? ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ నేతలు కూడా చేరుకున్న నేపథ్యంలో ఆరూరి బీజేపీలో చేరే ప్రకటన ఉంటుందా, లేదంటే బీఆర్ఎస్ నేతల బుజ్జగింపుకు ఆయన వెనక్కు తగ్గే అవకాశం ఉందా? రోహిత్, ఏదైతే వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏదైతే హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి వరకు ఏ అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. ఇంతవరకు వరంగల్లో ప్రధాన పార్టీలకు సంబంధించి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కు సంబంధించి ఎవరు కూడా అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వర్ధన్నపేటకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ వైపు 2 సార్లు వెళ్లిన క్రమంలో అప్పటి నుంచి కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ అధినేతలంతా కూడా రమేష్ ను బుజ్జగించడం జరిగింది. నేను వెళ్ళట్లేదని గతంలోనే చెప్పాడు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని చెప్పాడు. కానీ నిన్న సాయంత్రం ఏదైతే లాల్ బహదూర్ కళాశాలలో హైదరాబాద్ లో జరిగినటువంటి అమిత్ షా సభ దగ్గరికి వెళ్ళినటువంటి ఆరూరి రమేష్ అమిత్ షాను కలవడం జరిగింది, అమిత్ షాతో మాట్లాడడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తాను ఢిల్లీలో వెళ్లి ఆ పార్టీ బీఆర్ఎస్ నుంచి బీజేపీ పార్టీలో చేరేందుకు అయితే రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి నేపథ్యం ఉన్న సమీపంలో ప్రస్తుతం అయితే ఇక్కడ ఇంటి వద్ద అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 10 గంటలకు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఆరూరి రమేష్ కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆరూరి రమేష్ ప్రెస్ మీట్ అడ్డుకొని మరి దయాకర్ రావు కావచ్చు, మాజీ మంత్రి దయాకర్ రావు, అలాగే బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇక్కడ చేరుకొని ఏదైతే ఆరూరి రమేష్ ను తన వెహికల్ తీసుకుపోయిన సందర్భం ప్రెస్ మీట్ కూడా మధ్యలోనే అయిపోయింది. ఇక్కడికి చేరుకున్నటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు ప్రతిమ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏ విధంగా చూస్తారండి ఇదంతా కూడా? అంటే మాకేమి నిన్న మేమందరం కలిసి ఉన్నాం, కిషన్ రెడ్డి గారిని కలిసినాం, మందకృష్ణ మాదిగ గారు అక్కడికి రావడం జరిగింది. అమిత్ షా గారు మీటింగ్ వచ్చింది కాబట్టి జాయినింగ్ ఢిల్లీలో పెట్టుకుంటామన్న విషయం ఆయన తెలుసు. అక్కడ జరిగిన తర్వాత ఈ రోజు ప్రెస్ మీట్, ఎందుకంటే 10 సంవత్సరాలు నేను ఆ పార్టీలో నేను ప్రజాప్రతినిధిగా ఉన్నా, ఒక నిజాయితీగా రిసిగ్నేషన్ లెటర్ కూడా ఆయన వెంట ఉన్నారు. మేము అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి హైదరాబాద్కి వెళ్దాము, కిషన్ రెడ్డి గారిని కలిసి మనం జాయినింగ్ పెట్టుకుందామనే ఒక ఆలోచనతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రెస్ మీట్కి నేను రావాలని రాలేదు, ఎందుకంటే ఆయన పార్టీ నుంచి పోతున్నాడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి నేను రిసిగ్నేషన్ లెటర్ పెట్టుకొని రాజీనామా చేస్తున్నా. మీరు చూసిరు కదా ఆరూరి రమేష్ గారు ఇష్టంగా బండి ఎక్కిపోయినా ఆయనకు లాక్కెళ్ళినరా, మీరే చూసిరు కదా. అంటే ఎంత దౌర్జన్యం, ఒక రౌడీలాగా గూండాల్లాగా ఎత్తుకెళ్ళడం ఎక్కడ ఉన్నదండి? ఇది ప్రజాస్వామ్యంలో ఉంటుందా ఇట్లాంటిది? ఇలా దయాకర్ రావు ఏ పార్టీ నుంచి వచ్చిండు, కడియం శ్రీగారు ఏ పార్టీ నుంచి వచ్చిండు, చల్ల ధర్మారెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చిండు, వీళ్ళందరూ పార్టీ మారిన వాళ్ళు గారా? ఎవరి ఇష్టం వాళ్ళు, ఇవాళ ఎవరి ఇష్టం వాళ్ళకి లేదా? ప్రజాస్వామ్యంలో ఎవరి ఇష్టం వాళ్ళు, ఏ పార్టీ ఇష్టం ఉంటే ఆ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆయన చేంజ్ అవుతుంటే బలవంతంగా దౌర్జన్యంగా తీసుకెళ్లడం ఎక్కడిది ఇది? అసలు నేను అడుగుతున్న దయాకర్ రావు గారు చివరిలో ఆ పార్టీలో ఉంటాడని నేను అడుగుతా ఉన్నా. ఇంత దౌర్జన్యం ఏంది అది? కాబట్టి ఇవన్నీ కూడా మా తదుపరి ఆలోచన ఏ విధంగా ఉంటుందో పార్టీని ఆలోచించి నిర్ణయం చేస్తాను. ఏదైతే ఆరూరి రమేష్ కు సంబంధించి ఒక ప్రెస్ మీట్ జరుగుతున్న క్రమంలో తను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఇన్ని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగాను, తను రాజీనామా చేసి బీజేపీలో చేరే దిశగా తను ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించి ప్రెస్ మీట్ పెడుతున్న క్రమంలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా మాజీ మంత్రి దయాకర్ రావుతో పాటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, అలాగే ఏదైతే కూడా చైర్మన్ వీళ్ళంతా కూడా వచ్చి ఏదైతే దయాకర్ రావు బండిలో
ఆరూరు రమేష్ తీసుకెళ్లారు. పెద్ద ఎత్తున ఏదైతే ఆరూరు రమేష్ కు సంబంధించినటువంటి అనుచరులంతా కూడా ఆ కారు అడ్డు తిరిగారు, కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా కాదని కారు ముందుకు తీసుకెళ్లారు. ఇప్పటికే హరీష్ రావు కూడా ఏదైతే ఆరూరు రమేష్ కలవనున్న నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఆరూరు రమేష్ ఇంటి వద్ద అయితే తను అభిప్రాయం మేరకు పార్టీలో చేరుతున్న క్రమంలో అడ్డుకోవడం సరి అయినది కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరికొంతమంది ఏదైతే బీఆర్ఎస్ ఆరూరు రమేష్ అనుచరులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఏమంటారో తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ప్రెస్ మీట్ పెట్టి తను పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్న క్రమంలో ఇదంతా జరిగింది, ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ఇంటి వద్ద ఉన్నది, ఏ విధంగా? మేము బీఆర్ఎస్ కార్యకర్తగా ఒక 24 ఏళ్ల నుంచి ఈ పార్టీలో ఉన్నాం. గత 3 నెలల నుంచి రాజకీయ బీఆర్ఎస్ పార్టీలో ఆరూరు రమేష్ గారిని తొక్కాలే, ఆరూరు రమేష్ గారిని ఏదో రకంగా జీరో చేయాలనే పరిణామాలు కనిపిస్తున్న సందర్భంగా, రెండోది వరంగల్ పార్లమెంట్ లో ప్రతి ఒక్కరు కూడా బీజేపీ కంపల్సరీ కావాలి, మోడీ గారి నాయకత్వంలో మేము నడవాలని చూస్తున్న సందర్భంలో నాయకులు కోరుకున్నప్పుడు ఆరూరు రమేష్ గారు ఓ నిర్ణయం తీసుకొని నిన్న వెళ్ళి కలిసి నేను బీజేపీ పార్టీలో చేరుతా అనేసి ఇవాళ ప్రెస్ మీట్ పెడితే, నిన్నటి నుంచి లేని లీడర్లు ఇవాళ వచ్చి ఆయనను తీసుకొని పోయి ఆగమాగం చేయాలి, ఆయనను జీరో చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒక దళిత సామాజిక వర్గంలో ఇంత పెద్ద నాయకుడు ఎట్లా ఉంటాడు? ఉండొద్దు అనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నారు తప్ప వేరే ఏమీ లేదు. ఇంకా ఇది కుట్రలతో నడుస్తున్నది అనేసి మీ కార్యకర్తలందరూ ఇక్కడ భావిస్తున్నారు. సో దయచేసి బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా, నేను బీఆర్ఎస్ నాయకునే కానీ ఈ పరిణామాలు అయితే కరెక్ట్ కాదు. దయచేసి ఆయన తీసుకున్న ప్రజాస్వామ్యంలో ఆరూరు రమేష్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని స్వాగతించి వదిలేయాల్సింది తప్ప ఇట్లా దౌర్జన్యంగా తీసుకుపోవడం కరెక్ట్ కాదనేసి మా అభిప్రాయం. ఇంత దౌర్జన్యం ఉంటుందా? దౌర్జన్యంగా తీసుకుపోయారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరొక కార్యకర్తలు ఉన్నారు, వారిని అడుగుదాం. ఏ విధంగా చూస్తారండి ఇదంతా కూడా? ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 20 ఏళ్ల నుంచి పార్టీ కోసం ఉద్యమం నుంచి పనిచేసినాము. ఇవాళ దళిత నాయకుడు ఎదిగే క్రమంలో కావలసుకునే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఎన్నుపోటు పొడిచారు బీఆర్ఎస్ నాయకులు. అది తట్టుకోలేకనే ఆరూరు రమేష్ గారు ఒక బీజేపీ పార్టీలో ఎంపీ పదవికి పోవడానికి ముందు ఉన్నాడు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకున్న క్రమంలో కావలసుకొని వచ్చి ఇక్కడ హైటెన్షన్ ఏర్పాటు చేసి ఆయనని జీరో చేయాలనే కాన్సెప్ట్తోనే వాళ్ళందరూ ఇలా చేస్తారు. కాబట్టి మేము దీన్ని సీరియస్గా ఖండిస్తున్నాము. ఎందుకంటే గతంలో కూడా ఆయన 1 లక్ష మెజార్టీతో గెలిచిన 2 సార్లు ఎమ్మెల్యేని 3వ సారి ఓడగొట్టారు. అంటే అది ప్రజలు ఓడగొట్టలే, పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కావలసుకొని ఆయనకు ఎన్నుపోటు పొడిచారు. ఆ బాధ తట్టుకోలేకనే ఆయన పార్టీ అధిష్టానికి కానీ కేసీఆర్ గారి కేటీఆర్ హరీష్ రావు కూడా ఆయన బాధని చెప్పుకున్నాడు. అయినా కూడా వాళ్ళు బుజ్జగించడం జరుగుతుంది. అన్న కావాలని మనసు చంపుకొని వేరే పార్టీకి పోయిన స్థితికి దిగజారిందంటే ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఆయన బీజేపీలో పోవడానికి సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో ఎర్రబెల్లి దయాకర్ గారు ఇటు వచ్చి ఇప్పుడు మాట్లాడతామని ఎక్కించకపోవడం జరిగింది. ఏదైనా ఆయన రాజకీయ జీవితాన్ని సన్యాసం చేయడానికే వీళ్ళందరూ కంకణం కట్టుకున్నారు. ఏదైతే మొత్తం కూడా ఆరూరు రమేష్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలంతా చేరుకోవడం జరిగింది. తను ప్రెస్ మీట్ కు సంబంధించి పూర్తిగా ఇక్కడ చేరుకొని ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలకు చేరడాన్ని నియోజకవర్గ కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున ఆరూరు రమేష్ ఇంటి వద్ద చేరుకున్నారు. తను ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పే క్రమంలోనే ఇప్పటికే అధిష్టానం ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించిన అధిష్టానం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. మాజీ మంత్రి దయాకర్ రావు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, కూడా చైర్మన్ సుందర్ రాజు, అలాగే నాగూర్ల వెంకటేశ్వరరావు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా వచ్చి ఇక్కడ నుంచి హైజాక్ చేసి ఏదైతే తనను ఆ బండిలో నుంచి ప్రెస్ మీట్ అడ్డుకొని మరీ తీసుకెళ్లాడు. ఇక్కడంతా కూడా ఆరూరు రమేష్ ఇంటి వద్దనైతే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మనం చూసినట్టయితే పూర్తిగా ఆరూరు రమేష్ ను ఏదైతే 4 బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రితో సహా కూడా తన కారులో ఎక్కించుకొని తీసుకుపోయిన సందర్భాన్ని అయితే మనం చూడొచ్చు. రోహిత్, అంటే ఎక్కడికి తీసుకెళ్లారు? ఇప్పుడు ఆరూరు రమేష్ ఎక్కడున్నట్టు, ఎక్కడికి తీసుకువెళ్ళినట్టు? ఇక్కడ నుంచి అయితే ఆరూరు రమేష్ ఇంటి దగ్గర నుంచి అయితే ప్రస్తుతం ఆరూరు రమేష్ ను దయాకర్ రావు బండిలో తీసుకొని వెళ్లారు. తను ఏదైతే హరీష్ రావు దగ్గర నుంచి ప్రెస్ మీట్ కు ముందు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ లో కూడా ఆరూరు రమేష్ మాట్లాడడం జరిగింది. తన కంటతడి కూడా పెట్టుకోవడం జరిగింది. తను పార్టీ మారబోతున్నాను, నన్ను రాజకీయంగా తొక్కేందుకే కొంతమంది నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలంతా కూడా చూస్తా ఉన్నారు. సో నేను పార్టీ మారబోతున్నాను, ఈ క్రమంలోనే ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి చెప్తున్న క్రమంలో హరీష్ రావు ఫోన్ లో మాట్లాడుతున్న క్రమంలోనే హరీష్ రావు నేతృత్వంలో దయాకర్ రావు కావచ్చు వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకొని తనను ఆ వెహికల్ లో తీసుకుపోవడం జరిగింది. అది హరీష్ రావు ఎక్కడైతే ఉన్నాడో మరి వరంగల్ వస్తున్నాడో దారిలో ఉన్నాడనే సమాచారం అయితే తెలుస్తా ఉంది. అసలు ఆరూరు రమేష్ ను
హరీష్ రావును కల్పించేందుకు అయితే తీసుకెళ్ళినట్టయితే మనకు తెలుస్తా ఉంది రోహిత్. రైట్ విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్యే వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నివాసం దగ్గర హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రమేష్ ఇంటి దగ్గరకు బీజేపీ బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా వచ్చారు. ఆయన బీజేపీలో చేరడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు కూడా ఆరూరి రమేష్తో ఫోన్లో మాట్లాడారు. ఇటు మిగిలిన బీఆర్ఎస్ నేతలు కూడా ఆయన నివాసం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆరూరి రమేష్ ఆయన నివాసం దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆరూరి రమేష్ వర్గీయులు. ఒకసారి రమేష్ ఆర్టీవీతో మాట్లాడారు. ఆరూరి రమేష్ ఆర్టీవీతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. రమేష్ ఇంటి దగ్గర హై డ్రామా కొనసాగుతుందని చెప్పొచ్చు. హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక పక్క ఆరూరి రమేష్ కావచ్చు, ఆరూరి రమేష్ కార్యకర్తలంతా కూడా ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తను పార్టీ మారిపోతున్నారని చెప్పేసి ఇప్పటికే కార్యకర్తలంతా కూడా చేరుకోవడంతో మాజీ మంత్రి దయాకర్ రావు, అలాగే ఏదైతే మరి యాదవ్ రెడ్డి, అలాగే ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కూడా ఇప్పటికే చేరుకున్నారు. హరీష్ రావు మరికొద్ది సేపట్లోనే ఆరూరి రమేష్ దగ్గరికి రాబోతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి దయాకర్ రావు వచ్చి ఆరూరి రమేష్ ను వెహికల్ లో ఎక్కించుకొని తను తీసుకెళ్తున్న క్రమంలో ఏదైతే కార్యకర్తలంతా కూడా పూర్తిగా అడ్డుకుంటున్నారు. మనం చూడొచ్చు అడ్డుకునే దృశ్యాలని కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఆరూరి రమేష్ కి చెందినటువంటి కార్యకర్తలంతా కూడా అడ్డుకుంటున్నారు. తను వెహికల్ లో ఎక్కినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అయితే ప్రస్తుతం అయితే వెహికల్ లో మాజీ మంత్రి దయాకర్ రావుతో పాటు నాగూర్ల వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, అలాగే ఏదైతే కూడా చైర్మన్ సుందర్ రాజు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆరూరి రమేష్ ను తన వెహికల్ ఎక్కించుకొని తీసుకుపోతున్న క్రమంలో కార్యకర్తలంతా కూడా అడ్డు తగులుతా ఉన్నారు. ఆరూరి రమేష్ ను ఎక్కడికి తీసుకెళ్లొద్దు, తను మనోభావాలను దెబ్బతీయద్దు, ఆరూరి రమేష్ వెళ్లే క్రమాన్ని అడ్డు ఆపద్దు అని చెప్పేసి అంటున్నారు. మనం చూడొచ్చు వెహికల్ లో ఆరూరి రమేష్ వెళ్తా ఉన్నారు. దయాకర్ రావు పక్కకు ఉండి మరి తీసుకెళ్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే నిన్న ఏదైతే అమిత్ షాను కలిసినటువంటి ఆరూరి రమేష్, అమిత్ షా నిన్న సాయంత్రం ఏదైతే లాల్ బహదూర్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి సభలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరుతాడని చెప్పేసి ఆరూరి రమేష్ పైన వస్తున్నటువంటి వార్తల నేపథ్యం కావచ్చు, నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి అమిత్ షా రావడం, అమిత్ షాను కూడా నేరుగా ఆరూరి రమేష్ కలవడం, ఆరూరి రమేష్ కూడా ఈ రోజు పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతానని చెప్పేసి ప్రకటన చేసిన నేపథ్యం ప్రెస్ మీట్ పెట్టి ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఇప్పటికే ఇక్కడ ప్రెస్ మీట్ కు సంబంధించి పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలంతా చేరుకొని ఆరూరి రమేష్ అయితే ప్రస్తుతం వెహికల్ ఎక్కించుకొని ఒక వెహికల్ లోనైతే అందరు కలిసి బీఆర్ఎస్ నేతలంతా కూడా కలిసి తీసుకువెళ్తున్నారు. హరీష్ రావును కల్పించేందుకైతే పెద్ద ఎత్తున హరీష్ రావు కూడా బయలుదేరారు. హరీష్ రావు కూడా వస్తున్న క్రమంలో ఇప్పటికే మాజీ మంత్రి దయాకర్ రావు తన వెహికల్ లో తీసుకొని ఆరూరి రమేష్ ను వెంట తీసుకొని వెళ్తున్నాడు. ప్రెస్ మీట్ లో తను పార్టీ మారబోతున్నాను, పార్టీకి సంబంధించి ఏదైతే పార్టీ మారబోతున్నానని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి బీజేపీకి సంబంధించి బీజేపీలో చేరుతాడు. బీజేపీలో ఆల్రెడీ నిన్ననే అమిత్ షాను కలవడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో బీజేపీ పార్టీలో చేరే క్రమంలో సాయంత్రం 5 గంటలకు ఈ రోజు ఢిల్లీకి వెళ్లి తను బీజేపీ పార్టీలో చేరే ఆరూరి రమేష్ ను ఇప్పటికే 10 గంటలకు హన్మకొండ తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దీన్ని అడ్డుకొని హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడికి బీఆర్ఎస్ నేతలంతా కూడా చేరుకొని ఆరూరి రమేష్ ను తన వెహికల్ ఎక్కించుకొని బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి దయాకర్ రావు దగ్గర కూడా ఆరూరి రమేష్ ను తీసుకెళ్లే దృశ్యాలను అయితే మనం ఇప్పటి వరకు చూసాం. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్.